హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దాబా స్టైల్‌లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఓకే అండి. లేట్ చేయకుండా దాబా స్టైల్‌లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలండి. అందులోకి కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ వేసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసులు ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా కారం, కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా కలర్ మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్లనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలని. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ అదే కడాయిలోకి మనం ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే ఎక్కువ వేయాలండి. వేస్తేనే సాగ్కి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక చెక్కాయ వేసుకొని 4 మీడియం సైజు ఉన్న సన్న కట్ చేసుకుని ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్న కట్ చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ పట్టుకోద్దండి, ఉల్లిపాయలు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలర్ మారాక ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అలా కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలానే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇందులో వేసుకున్న స్పైసెస్ మొత్తము ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ 3 మీడియం సైజు ఉన్న టమాటాలు అయితే ఇలా కట్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోకుండా మనం ఆనియన్ కట్ చేసే బాక్స్ ఉంటుంది కదా, అందులో అయితే నేను ఎంత వీలైతే అంత సన్నగాని కట్ చేసేసుకున్నా. ఇలా కట్ చేసేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా వేసేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఆయిల్ పైకి వచ్చినాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ మనము పన్నీర్లో కారం గిట్టం వేసుకొని మంచి ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం తింటుంటే కూడా పన్నీర్ అనేది సప్పబడకుండా బాగుంటుందండి టేస్ట్. ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని గ్రేవీ కోసం వాటర్ అనేది వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి. ఇక్కడ నేను ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ అయితే వేస్తున్నా లైట్గా గ్రేవీ కోసం. ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం. లాస్ట్కి ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ అయ్యాక చూపిస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇందులో లాస్ట్గా కస్తూరి మేతి వేసుకోవాలండి. ఇలా ఫైనల్గా కస్తూరి మేతి వేసేసుకుందాం. కొద్దిగా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ దాబా స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ లాస్ట్కు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ దాబా స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా వెరైటీగా చేసుకోవాలి పన్నీర్తో అంటే ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సండే మన కిచెన్లో పన్నీర్ కర్రీ స్పెషల్ అండి. మీ ఇంట్లో ఏం స్పెషలో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.